హాయ్ ఫ్రెండ్స్, వాట్సాప్ గవర్నెన్స్ 3. ఇందులో మనం వాట్సాప్ గవర్నెన్స్లో ఏఐ చాట్ సేవలు ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. వాట్సాప్ సంబంధించిన సేవల మీద క్లిక్ చేస్తే మీకు ఒక సేవని ఎంచుకోండి అని అయితే ఆప్షన్ వస్తుంది. ఆ ఆప్షన్ మీకు కనుక మీరు ఎప్పుడైతే క్లిక్ చేశారో అప్పుడు ఆ సేవలకు సంబంధించిన ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది. సో ఇలా అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా సేవ సంబంధించిన ఎనేబుల్ అవుతుంది. చూడండి, కింద ఏఐ సహాయకుడు ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత కింద చూసారు కదండి, నిర్ధారించండి. దాని మీద క్లిక్ చేస్తే ఒక మెసేజ్ రూపంలో అయితే వెళ్తుంది. మెసేజ్ రూపంలో వెళ్ళిన తర్వాత మీకు ఇంకొక మెసేజ్ అయితే వస్తుంది. దయచేసి ఫోన్ తెరిచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మీ ప్రశ్న నమోదు చేయండి, తద్వారా మేము మీకు సహాయపడగలని వస్తుంది. దాని మీద అయితే క్లిక్ చేయగానే మీకు ఇలాగ ఒక వెబ్సైట్ సంబంధించింది అయితే ఓపెన్ అవుతుంది. వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత అక్కడైతే మీరు మీ యొక్క సమస్య అయితే టైప్ చేయాలి. నేను ఉదాహరణకి సదరం సర్టిఫికేట్ ఎలా సబ్మిట్ చేసుకోవాలి అనే విషయాన్ని అయితే అడుగుతున్నాను. దానికి సంబంధించిన క్వశ్చన్ అంతా కూడా ఇలాగే మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి చూడండి శాంపిల్. చూసారు కదండి, ఇలా అయితే మనం సర్టిఫికేట్ సంబంధించింది లేదా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇలా టైప్ చేయాలి. ఇలా ఎప్పుడైతే టైప్ చేసామో కింద సబ్మిట్ అనే ఒక బటన్ ఉంటుందండి. ఆ బటన్ మీద కనుక మీరు క్లిక్ చేస్తే ఆ వెంటనే మీకు టెక్స్ట్ మెసేజ్ అయితే వెళ్ళిపోతుంది ఏపీ గవర్నమెంట్కి. ఆ టెక్స్ట్ మెసేజ్ వెళ్ళిన తర్వాత వాళ్ళు డీటెయిల్గా అన్ని పరిశీలించి మీకు ఆన్సర్ అయితే ఇస్తారు. థ్యాంక్ యూ.